ఇట్స్ వార్ టూ. అండ్ హలో అండి, నేను మీ శోభా ఫ్రమ్ మూవీ కార్నివల్స్. అండ్ వార్ టూ మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడేసుకుందామండి. అండ్ వార్ టూ మూవీ స్టోరీ ఏంటంటే, హృతిక్ ఎన్టీఆర్ ఒక డేంజరస్ మిషన్కి ఏజెంట్స్. అండ్ ఇదే కాన్సెప్ట్. అండ్ సింపుల్గా మూవీ ఎలా ఉందంటే, ఏ డీసెంట్ స్పై థ్రిల్లర్ అండి. లాజిక్స్, గ్రావిటీ అస్సలు ఏ ఉండవు, కావాలంటే కష్టమే చూడడం. అండ్ మంచి విషయాలు ఉన్నాయి, పెద్ద డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయండి. అండ్ వర్త్ వాచింగ్ అని చెప్పలేం, కానీ సాటిస్ఫై అయితే అవుతారు మీరు. ఇన్డెప్త్ రివ్యూ వింటే మీకే అర్థమైపోద్ది. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా కంటెంట్స్ నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోద్ది. అండ్ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే, అన్నిటికంటే ముందు వార్ టూ ఈజ్ అ సర్ప్రైజ్ అండి. ఎందుకంటే వార్ బాగుంటుంది, కానీ ఈ వైఆర్ ఆఫ్ యూనివర్స్లోని అన్ని రొటీన్ టెంప్లెట్సే. అసలు సౌత్కి వర్కౌటే అవ్వండి. కానీ కొంత వర్కౌట్ అయ్యిద్ది అని ఆశ ఉందంటే అది ఎన్టీఆర్ గారి వల్లే. అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అయితే మన ఎన్టీఆర్ గారిని వార్ మూవీలోని టైగర్ ష్రాఫ్ గారు ఉన్నారు కదా, అతన్ని రిప్లేస్ చేసి సేమ్ తీసేస్తారు అనుకున్నాం. కానీ రెండు విషయాలు మాత్రం చాలా సర్ప్రైజ్ చేసేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్టీఆర్ గారిని చూపించడంలో చాలా బాగా చూపించారు. అండ్ నెక్స్ట్ ఎమోషన్. మన హృతిక్ రోషన్ గారికి హీరోయిన్కి మధ్య, అలాగే హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారికి మధ్య ఎమోషన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యండి. కానీ స్టోరీ మాత్రం అదే రొటీన్ మూవీ, కాకపోతే ఎంగేజింగ్గానే ఉంటుంది, బోర్ అయితే కొట్టదు మనకి. అండ్ ఈ మూవీలోని ట్విస్ట్స్ ఉంటాయండి, అవి కూడా బాగున్నాయి. మరి అంత వరస్ట్గా ఉన్నాయని నేను చెప్పను, బాగున్నాయి. ఇట్ వాజ్ ఏ గుడ్, బాగున్నాయి అంతే. అండ్ హృతిక్ గారు సేమ్ వార్లోనే స్టైలిష్ అండ్ డేంజరస్ స్పై. అండ్ మిగతా అందరూ ఓకే అండి, వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి వాళ్ళు బాగానే చేశారు. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పక్కాగా వెళ్ళిపోవచ్చండి. ఎన్టీఆర్ గారిని తగ్గట్టుగా ఎలివేషన్స్ అవి మంచిగా పడితే ఫ్యాన్స్కి ఫీస్ట్ అని అయితే చెప్తాను. అండ్ మంచి ఎమోషన్ డ్రామా అయితే ఉంది ఇందులోనే. అండ్ డీసెంట్గా వర్కౌట్ అయితే అయిందండి. పక్కాగా చెప్తున్నాను, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ పెట్టుకుని వెళ్ళండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. అండ్ బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే లాజిక్స్ 1% కూడా ఉండదు, గ్రావిటీ అస్సలే ఉండదు, మరీ అతిగా ఉంటాయండి. అవి ట్రాల్ కూడా చేస్తారు మనకి. రొటీన్ స్టోరీయే, కాకపోతే 3 hours కూర్చుని పెట్టగలిగారండి. అండ్ ఎన్టీఆర్ గారు ఉన్నంత వరకు మూవీ చాలా బాగా అనిపిస్తుంది మనకి. అలా అని చెప్పేసి అద్భుతమైన మూవీ అని అయితే అస్సలు కాదండి. హృతిక్ గారికి ఎన్టీఆర్ గారు అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు స్పై కింద అయితే. కొత్తగా స్టోరీ ట్రై చేయాల్సిందండి, బట్ ఫెయిల్ అయ్యారని అయితే చెప్తాను. అండ్ ఇంకా వస్తూనే ఉంటాయండి ఈ యూనివర్స్లోనైతే. అండ్ ఈ యూనివర్స్లోని నెక్స్ట్ మూవీ ఆల్ఫా. అండ్ కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయండి ఈ సినిమాలోని, కొన్నాటిలోనైతే అసలు లాజిక్సే ఉండవు. అండ్ ఈ మూవీలో పాటలు బాగాలేదు. ఆ సలామే సాంగ్లోని డ్యాన్స్ స్టెప్స్ రిపీటెడ్గా ఉంటాయండి, అవే ఉంటాయి, బట్ ఉన్నంతవరకు బాగుంది. ఇంకా మిగతా పాటలు చెప్పాను కదండి, పాటలు బాగోవు, మ్యూజిక్ ఈజ్ డీసెంట్. వారి బీజిఎంఏ రీమిక్స్ కొడతారు. ఎన్టీఆర్కి ఒక్క మ్యూజిక్కే ఆ రా ఏదో వస్తుంది, వద్దులేండి బాగోదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ డీసెంట్ స్పై మూవీ. ఫ్యామిలీతోటి అలా వెళ్ళి ఎన్టీఆర్ గారి కోసం పక్కాగా ఒకసారి ట్రై చేయొచ్చండి. అండ్ ఫ్యామిలీ వాచ్బులే. ఒక సాంగ్ కొంచెం లైట్గా ఇబ్బంది పడతారు అంతే. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చే స్టార్టింగ్ వచ్చేసి 2.75 stars అండి 5కి. అండ్ స్టోరీ పరంగా చూసుకుంటే రొటీన్ సెట్ అండి అది. అండ్ దట్స్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.